ఏందో ఏమో కొందరు రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు హద్దులే ఉంటలేవు. లైలా సినిమా ప్రమోషన్‌ల ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరో విశ్వక్ సేన్ జర్షేప్ నోరు కూడా తెరవలే. అట్లుంది ఆయన క్వశ్చన్. ఇనురు మీరు కూడా. సినిమా ప్రమోషన్లలో క్వశ్చన్లు ఎంత మితిమీరుతున్నాయంటే జవాబు చెప్తందుకు నోరు కూడా వస్తలే సెలబ్రిటీలకు. అట్లనే ఇప్పుడు అదే కష్టం హీరో విశ్వక్ సేన్కి వచ్చి పడ్డది. లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? ఇన్నరా రిపోర్టర్ ఏం అడిగిండో? మరి ఆయన మనసులున్నది అడుగుతుండో లేక నెటి జనాలు అట్లా మాట్లాడుకుంటుండో తెలియదు కానీ జరసేపు హీరో విశ్వక్ సేన్ మాత్రం నోరు తెరిచిండాలి అడిగిన క్వశ్చన్ కు. ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేపీహెచ్బి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది. ఇక ఆగితే ఆగిండు గాని ఇంటర్నేషనల్ ఫిగర్ ను కేపీహెచ్బి ఆంటీ అంటారా? ఎంత అన్యాయం రా అని జవాబిచ్చి నోరు మూపిచ్చిండు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగమరగా తిరిగేసరికి అటు కేపీహెచ్బి ఇటు లైలా సినిమాకు బాగానే వర్కౌట్ అయిందని మాట్లాడుకుంటుర్రు నెటిజనాలు. సినిమాల నిర్మాత దిల్ రాజు సార్ ఏమంటే ఎఫ్డిసి చైర్మన్ అయ్యిండో కష్టాలని ఇంటి ముంగట లైన్ కట్టి నిల్చున్నట్టే ఉన్నాయి. అంతకు ముందు దిల్ ఏది పట్టినా బంగారమే అవుతుంది అందురు. ఇప్పుడు దిల్ రాజు ఏది ముట్టుకున్నా బొగ్గే అవుతుందని అంటుర్రు. అంత పదవి పుణ్యము అని కామెంట్లు చేస్తుండ్రు అంతా. దిల్ రాజు సార్ కు సినిమా కష్టాలు ఓదానెంబడి ఇంకోటి వస్తున్నట్టే ఉన్నాయి. ఇప్పటికి 4 రోజులాయే దిల్ సార్ ఇంట్లో వాళ్ళ తమ్ముడు చుట్టాల ఇండ్లల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేయబట్టి దిల్ రాజు లెక్కల పుస్తకాన్ని అక్షరం పొల్లు పోకుండా కాగితాలన్నీ మర్రేస్తుండ్రు. పన్ను కట్టిన లెక్కలకు సూయించిన లెక్కలకు తేడాలున్నాయా ఏంది అని మొత్తం ఎంకలాడుతుండ్రు. ఏమంటే ఎఫ్డిసి చైర్మన్ అయ్యిండో అప్పటి సంది దిల్ రాజును కాంట్రవర్సీలు తీపి తిండి చుట్టూ ఈగలు తిరిగినట్టే తిరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా తీస్తే 100-200 కోట్ల మీదనే లాస్ వచ్చిందంటుర్రు. అటు డాకు మహారాజు ఇటు సంక్రాంతికి వస్తున్నాము గుడ్డిల మెల్ల లెక్క సార్ రోడ్ మీదకి రాకుండా కాపాడిందని సినిమా వర్గమోళ్ళు దాంట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంకు లాభాలు దండిగానే వచ్చినాయి. ఆ లెక్కకు తగ్గట్టు పన్ను కట్టిండ్రా లేదా అన్నది ఐటీ ఓలు లెక్కలు బయటకు తీస్తుండ్రట. అయితే దిల్ రాజే కాదు పుష్ప సినిమా తీసిన నిర్మాతలు మైత్రి నవీన్ శంకరు ఇండ్లల్లా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేసిండ్రు. కాగితాలు కమ్మలు బానే మర్రేసిండ్రు. కంప్యూటర్లు తీసుకుపోయిండ్రు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించిండ్రు. అయితే ఏం దొరికింది ఎంత దొరికింది అన్నది మాత్రం లెక్క బయటకు చెప్తలేరు. పాపం దిల్ రాజ్ సారు గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా తోటి ఉన్నదంతా ఊడప్పైనాక మళ్ళా మీదికెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చే వరకు మోసమర్రకుంటా అవుతున్నట్టే ఉంది. జనాల కష్టార్జితాన్ని టికెట్ల రేట్లు పెంచుకోనికే తీసుకున్నందుకు ఇట్లా కావాల్సిందే అని కూడా నెటిజన్లు కొంతమంది కామెంట్లు చేస్తుండ్రు.